వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గోవింద్రపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షం, వడగాలులో నేలరాలిన వరి ధాన్యం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానపట్నంలో చోటు చేసుకుంది. పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకి విచ్చేసిన ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు. ఏకవీర ఎల్లమ్మ ఆలయంను సందర్శించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. టేకుమట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా నూతనంగా ఎన్నికైన పండ్లగొండ సతీష్ శుక్రవారం హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ముందుగా హన్మకొండలోని అంబేద్కర్ కాశ్య విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తనను నమ్మి పదవి రావడానికి సహకరించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు నిలిపేలా పనిచేస్తానని అన్నారు. ఒక 10 సంవత్సరాల నుండి కష్టపడితే నాకు ఈరోజు దక్కిన గౌరవం ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలను కాపాడుకుంటా అంటే దాని ఆధారం నేనే. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షునిగా నాకు ఈరోజు నాయనన్న ఈ అవకాశం కల్పించిండు. అవకాశం కల్పించినంత మాత్రాన నేను ఇంట్లో కూర్చోలే. రోడ్డు ఎక్కి టీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తే నా మీద 6 కేసులు పెట్టారు. అందరితో కూడా ఆగలే. నాతోటి నా వెన్నంటుండి నా అన్నలు, నా స్నేహితులు ఈరోజు వరకు వాళ్ళు ఉండడం వల్లనే ఇక్కడ వరకు ఒక ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర రీజనల్ అథారిటీ మెంబర్గా ఈరోజు ఎన్నికైనందుకు, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు నాయనన్నకి జన్మంతా రుణపడి ఉంటానని ముఖ్యంగా అందరికి తెలియజేస్తున్నాను. హన్మకొండ జిల్లా కోర్టులో బాంబు కలకలం. జిల్లా జడ్జికి ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తి బాంబు పెట్టామని సమాచారం అందుకున్న వరంగల్ బాంబు స్క్వాడ్ కోర్టు ప్రాంగణం చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఇది అయిపోయిందా? అయిపోయిందా?
నిజంగా కూడా కలెక్టరేట్లకు ఆదాయాలకు ఫోన్ చేసి ఈ విధంగానే మెయిల్స్ పెట్టి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టులో కూడా ఆర్ఐ గారికి ఫోన్ రావడం వల్ల మా టీంలో ఇన్ఛార్జ్ ఆర్ఐ గారు కాబట్టి మాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల ఇమీడియట్లీ మా టీంలో 3 టీంలు వచ్చినాయి. 3 టీంలు మూడు ప్లేస్లు చెక్ చేస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా చెక్ చేస్తున్నాం. ఇలాంటి సబ్జెక్ట్ మాకు ఇవ్వడం దొరకలేదు. మళ్ళీ ఇంకా మాకు టైం కూడా పట్టే టైంలో చెక్ చేస్తున్నాం. అదే సబ్జెక్ట్ ఏం మాకు కనపడలేదు. ఒకవేళ ఉన్నప్పుడు కానీ రిమూవ్ చేస్తాం. పోషక విలువలతో కూడిన ఆహారమే ఆనందకర జీవన విధానానికి తోడ్పడుతుందని, ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ తీసుకొని జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త జీవనాన్ని కొనసాగించాలని చింతగట్టు మహర్షి గోశాల స్థాపకుడు సజ్జన రమేష్ గురూజీ అన్నారు. శుక్రవారం హన్మకొండ ఎక్సైజ్ కాలనీలో రికార్డ్ మిల్లెట్ హబ్ చిరుధాన్యాల ఉత్పత్తి విక్రయ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి వరధాన్యాలు అని, ప్రతి ఒక్కరూ వీటిని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే వ్యాధులు దరిచేరవని తెలిపారు. కార్యక్రమంలో మిల్లెట్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విక్రయాలలో సుమారు 150 రకాల వివిధ రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు లభ్యమవుతాయని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కాలనీ అసోసియేషన్ బాధ్యులు మరియు శ్రీ హర్షిత, శ్రీ వర్షవ్, శ్రీమతి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అనుకుంటారు కానీ దాన్ని ఈ రకంగా తయారు చేసుకోవడం మనకి మిల్లెట్స్ తయారు చేయాలి, బిస్కెట్లు కానీ రకరకాల ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు. చాలా మంచి ఇనిషియేటివ్. సిటీలో ఇలాంటివి రావాలి. ఇంకా కూడా బయట ఉండే కేసు అట్లాంటివన్నీ తిని ఎంతమంది పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది చూస్తున్నాం. చిన్నప్పటి క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అలాంటి పరిస్థితులలో ఇంత మంచి ఒక కార్యక్రమం టేకప్ చేశారు. చాలా ప్రచారం అమ్మడం లేదని ఎక్కువ ప్రచారం చేయడం లేదు. ఆ ప్రచారం బాగా చేస్తూ ఉన్నారు. చాలా చిరుధాన్యాలతో చిన్నారులకు చిరుతిండి అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టారు సార్. సో అన్ని స్కూళ్ళు పిల్లలకి వాళ్ళకు ఈ జంక్ ఫుడ్, ఈ పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ నుండి తప్పియాలి. ఒక 1000 మంది స్ట్రెంత్ ఉంటే 100 మంది మారినా చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చేసి ఒకరోజు స్టాల్ అక్కడే పెట్టేసి పిల్లలకు అవి రుచి చూపిస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ పిల్లల ప్రోడక్ట్స్, చిన్న పిల్లల ప్రోడక్ట్స్. దట్ టు సార్ 5-10 రూపీస్, బిలో 10 రూపీస్. పిల్లల ఒక రోజు స్టాల్లో కూడా ఇక్కడ లోకల్ స్కూల్స్ అన్ని కరస్పాండెన్స్ కోఆపరేటింగ్ అలవాట్ అన్నమాట. సో దేర్ హార్డ్ వర్క్ అండ్ వాళ్ళకి నేను కూడా ఒక రకంగా ఏదో చిన్న సహాయం లాగా వాళ్ళకి పట్టుకుంటున్నాను. సో దానిలో భాగంగా పిల్లల్లో మార్పు తేవాలనేది మా తపన. మంచి ప్రజల్ని మేము చేస్తున్న పనికి మేము సాకి ఫుడ్ ఇప్పుడు మేము మార్నింగ్ కూడా రాగి జావా అవన్నీ కదా అందించాలి. గుమ్మడి తీసేస్తున్నాం రాగి జావా అవన్నీ నైట్ వచ్చేసి ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు రెడీ టు చేసి పెట్టేసి గోధుమ పిండి నీళ్ళు కలిపేసి మైదా పిండి అవి కాకుండా మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. మా అధ్యక్షులు సురేష్ గారు కూడా ఫస్ట్ రమేష్ గురువు గారికి ధన్యవాదాలు. మాకు కూడా ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితం అడగగానే గురువు గారి దగ్గర పర్మిషన్ కోసం పోయాము. 2017లో అప్పుడు విజిట్ చేశాను సార్. క్యాన్సర్ గురించి పేషెంట్ని పట్టుకుని రావడం జరిగింది. అలా నాకు తెలిసింది మార్పు దోషాలు దాన్ని చూస్తారు. సో అప్పుడు గురువు గారిని ప్రత్యేకంగా కలిసి మెడిసిన్ అగ్రికల్చర్ పర్మిషన్ ఇవ్వండి, ఇక్కడ ఫామ్స్ పెట్టుకుంటాను. జస్ట్ ఇమీడియట్గా ఇచ్చింది, పెట్టేసుకోండి. అలాగే మీ అందరికీ కూడా
ఈ పుష్యమి నాడు చిన్న పిల్లలకి 16 సంవత్సరాల పిల్లలకి ఇప్పుడు మన స్వర్ణబిందు అవి డ్రాప్ చేయటం ఈ రోజులలో ఇంత కాస్ట్ ఇది లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు. అక్కడ వందలాది గోవులకు వాటి సంరక్షణ మన హిందూ ధర్మం ప్రకారం గోవులను సంరక్షించాలి. వారు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరీ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. మహబూబాబాద్ పట్టణంలో తడిసిన మిర్చి. మహబూబాబాద్ పట్టణంలో భారీగా కురుస్తున్న వర్షం. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కి భారీగా తరలివచ్చిన మిర్చి. మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన. మార్కెట్లో తడిసిన మిర్చి బస్తాలను పరిశీలిస్తున్న మార్కెట్ చైర్మన్ ఇస్లాబాద్ సుధాకర్ నాయక్. ఎక్కడ దాకా రాని చేయరి ఇట్లా కింద పండుకొని తిస్తాను, ఇట్లా పండుకొని వెనక నుంచి కాళ్ళు వేస్తారు. ఇట్లా ముందుకు రా అన్న, కొద్ది ముందు బాగా అది రిటర్న్ మొత్తం 6 నాలుగు సార్. తీర్మానం కానీ చార్మాల్ పడాలి కానీ ఆ బత్తాలు పైన ఉంటారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి సీతక్క. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తాం. వర్షాల వల్ల తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. వర్షం వల్ల నష్టపోయిన పంటను అంచనా వేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి జరిగిన నష్టం గురించి వివరించి తక్షణ నష్టపరిహారాన్ని కలిగించాలని కోరారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం అందిస్తాం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఇది మన పడుగు మన అది బల్ల మీద కొట్టి రాసులు అనుకుంటారని మేము అది పట్టుకొని వస్తే దుష్కొని వచ్చిరని పడతానే తీసుకొని వచ్చినాం. ఆ మాట ఎట్లా అనిపిస్తుంది అని చూడండి. ఏరియా మొత్తం ఇంకా ఎక్కువ బాగా కర్లపల్లి వరకు మన ఏరియా రాళ్ళు కూడా విపరీతం కదా, మనుషులు నిలబడలేకపోతే గాలి పట్టలేక వచ్చి రాయడం వాళ్ళ అధికారులు వచ్చారు. నేను చెరువు ఇల్లు రాయలేదు స్లోప్ చేయలేక అయితే కింద చెట్ల నుంచి వెళ్ళిపోయింది 2 రోజులు ఉన్నది అడ్డం.
వాళ్ళు ఇవాళ తిరిగి రాస్తారండి. లక్ష్మీపురం అంటే ఇటు ముందుకు రండి, ముందుకు అంటే చేనుల మీద ఉన్న పంటను మనం ఏం చేయలేం పరిస్థితి. కాపాడాలంటే సరే ఒక దగ్గర కోసిన దగ్గరేమో కుప్ప పోసుకోవచ్చు, దాని మీద ఒక కవర్ వేసుకొని తడవకుండా చూసుకోవచ్చు. కానీ ఇది మనం ఎట్లా చేసినా అది ఇక అయింది. వర్షం రాక వచ్చి రాళ్ళ వాన వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఎవరు బాధపడకండి, ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆదుకుంటాం. ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మంత్రి గారితో మాట్లాడినాం. వారు ఏమన్నారంటే ఎవరి చేనైతే పోయిందో వాళ్ళే పర్ఫెక్ట్గా రాయండి. మన వాళ్ళు అక్కడక్కడ ఏమన్నా లేని వాళ్ళది రాసి పోయిన వాళ్ళది రాసి పోనోళ్ళది రాయకుండా రాసి పోయిన వాళ్ళది రాలేదనుకో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అందుబాటులో ఉండి అధికారులకు దగ్గరుండి ఎక్కడెక్కడ పోయిందో పంట వాళ్ళ తిప్పి వాళ్ళ పేరు, వాళ్ళ సర్వే నెంబరు, వాళ్ళ లొకేషను రాసి వాళ్ళ తొందరగా రాసి పెట్టండి. ఆర్డీఓ గారు లేట్ చేయకుండా అన్ని పనులు బంద్ చేసి ఇదే పని మీద అటువంటి రాత్రి కురిసినటువంటి అంటే 4 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కురిసినటువంటి రాళ్ల వాన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. వారిని చూసి వారి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్ళను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవిందరావుపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ కానీ, కర్లపల్లి కానీ, లక్ష్మీపురం ఈ ప్రాంతాలను మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది. మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకునే కూడా తడిచిపోయింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది. కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా 2-3 రోజులైతే ఇండ్లలోకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా ఈ కుటుంబాలని ఆదుకుంటామని తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని కోరుతాం. నిరుద్యోగ యువతులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాలలోని లలిత కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా నందు వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన రిజిస్టర్ కౌంటర్ల నందు నమోదు చేసుకుంటున్న అభ్యర్థులు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కెమెరా బటన్ మీద క్లిక్ చేయాలి. గూగుల్ లెన్స్ ఓపెన్ అవుతుంది. గూగుల్ లెన్స్ లో ఇక్కడ ఇవ్వబడిన QR కోడ్ స్కాన్ చేసి అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్
కన్వెన్షన్ హాల్లో నిరుద్యోగ యువతీ యువతులకు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా నందు వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన రిజిస్టర్ కౌంటర్ల నందు నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్డీఓ మేన శ్రీను, వివిధ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షాలు, వడగాళ్లతో నేలరాలిన వరిధాన్యం. పస్రా, కర్లపల్లి, చంద్రుతండ, లక్ష్మీపురం గ్రామాల్లో పంట నష్టం. దాదాపు 50 ఎకరాల్లో పంట నేలవాలి, పంట నష్టం జరిగిందంటున్న రైతులు. పోతే ఎట్లుంటుంది అంటే పోవాలి మెల్లగా నిలబడి ఇక్కడ ఏం కాదు మాట్లాడి కాలింది ఎందుకుంటే మిషన్ ఎట్లా వస్తాడు దీన్ని అసలు మిషన్ అంటే లేబర్ బాగా రాలుతాయి. ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎదురుగా పోతే రాలుతాయి, ఎట్లా రాలుతాయి, ఎట్లా పోతాడు మరి ఇట్లా అడ్డే కోపియాలి. నిజంగానే ఇట్లా గొలుసులు పోకుండా గొలుసులు కాదు కానీ ఇప్పుడు మన ఏరియాకి పోయినా నష్టపరం కట్టియాలి. ఇప్పుడు అది ఎవరైనా కానీ అది తక్కువ మన ఎక్కడెక్కడ చూసిపోయినా మన ఏరియా పోయిన ఏరియాలకు 100% 90% కాదు, 100% మొత్తం పడిపోయింది. ఇక ఇది ఇలా ఉన్నదా, ఇలా ఏం ఒక గింజ కూడా కాదు కానీ నోట్లోకి వచ్చిన పంట ఆగం అయిపోయా. గద్దొచ్చి కొడుపిల్ల కొద్దిసేపట్లో మామూలుగా వస్తున్నాయి కదా అనుకుంటే చూసేయాలి. లేని చూసిపోయిన దానికి చూసి ఎంత ఏం బతుకు అయిపోయాను. అంత చూసిలో గద్దొచ్చి కొడుపిల్ల కొట్టుకున్నట్టు అయిపోయి ఒడ్లు ఏం లేకుండా ఆడిపోయినాయి. బాధపడితే బాగా కూడా తిద్దు ఏం లాభం, ఇది పంట అంతా ఆగం అయిపోయాయి. వ్యవసాయం చేస్తూ పోవాలి, చేయకపోతే నోట్లోకి వచ్చిన పాట ఆగం అయిపోయినాయి కదా. ఇది ఆగం చేసుకున్నట్టు అయిపోయింది కదా. ఇది ఒక్క ఆడని ఆగం చేసింది. ఆన చల్లకుండా రైతుకు ఏడుపు తప్ప దిక్కు. ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవడం కారణం ఏంటంటే రైతుకి దీంతో చేసి ఉన్న గవర్నమెంట్ ఎట్లా పడచ్చు ఏమంటే రైతులకి ఆడుకుంటే బాగానే ఉంటుంది కానీ చేసేదేమో కాదు. ఈ ఏరియాకు
మా ఏరియాకే వచ్చింది కాబట్టి మా ములుగు ఏరియాలో మనకే ఆదుకోవాలి. మన రైతులు మన ఏరియా పోయిన కొంత ఏరియా కాబట్టి కొంత మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వడగాన్లు. వాన వడగాళ్లకు ఇళ్లలోకి వచ్చిన వరద, ఇంట్లో తడిసిపోయిన సామాగ్రి. ముస్మి గ్రామంలో 4 ఎకరాల మొక్కజొన్న పంట నేల ఒరిగింది. ఆదుకోవాలని రైతుల ఆవేదన. మరొకటిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.